హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియో, మీ అందరికి యూస్ఫుల్గా ఉండే వీడియోతోనే మీ ముందుకు వచ్చానండి. ఏమంటే గోల్డ్ మనీ అలా పోతుంది కదా. ఈరోజు వచ్చి ఒక పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ గురించి చెప్తున్నా. అదేనండి ఆర్డి. ఆర్డి అంటే ఏంటని చాలామంది అడుగుతారు. రికరింగ్ డిపాజిట్ అండి, డిపాజిట్ చేయటం అనమాట మనీని. దీని గురించి ఈరోజు డీటెయిల్గా చూడబోతున్నాం. ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత లాభం ఉంటుంది మనకి, ఎన్ని సంవత్సరాలు కట్టాలని డీటెయిల్గా చెప్తాను. చాలామందికి తెలియదు కదా, అందుకోసం ఎప్పుడో చేశానండి. అయితే ఇంట్రెస్ట్లు అవి ఇవి అన్నీ చెప్పాలా. 5 years కట్టుకోండి, మంచి ఇంట్రెస్ట్ వస్తుంది అలా చెప్పా సింపుల్గా. ఈరోజు డీటెయిల్గా చెప్తాను, చూడండి. అలానే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే హైప్ ఇవ్వండి, మంచిగా సపోర్ట్ చేయండి, సరేనా. ఇంకా కొన్ని స్కీమ్స్ వచ్చినాయి పోస్ట్ ఆఫీస్లో అన్నారు, అది కూడా చూసి నేను మీకు చెప్తాను, సరేనా. ఈరోజు వచ్చి ఆర్డి రికరింగ్ డిపాజిట్ గురించి చూడబోతున్నాం. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలండి. వాళ్ళకి కావాల్సిన డీటెయిల్ ఏంటి మీరు వెళ్ళి కనిపిస్తే చెబుతారు, ఈ డీటెయిల్స్ అన్నీ కావాలని. అవన్నీ తీసుకెళ్ళి ఓపెన్ చేసుకున్నారని ఫస్ట్ వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఏమేమి అడుగుతున్నారు అన్నీ తీసుకెళ్తే అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు. అప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇది 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యిద్దని చెప్పారు. మరి 100, 200 వేస్తే బాగుండదు. నేనేం చెప్తున్నానంటే ఒక 1000 నుంచి స్టార్ట్ చేయండి, మనకు కొంచెం మంచిగా మనీ వస్తుంది అనమాట. ఇది వచ్చి 5 years అనమాట. ఈ ఆర్డీ వచ్చి 5 years కట్టే అవ్వాలి పోస్ట్ ఆఫీస్లో. బ్యాంకులు అయితే 1 year కట్టేసి మధ్యలో కూడా తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో వన్స్ స్టార్ట్ చేసామంటే 5 years కంపల్సరీ కట్టాలి, మధ్యలో తీసుకోకూడదంటే అది మీకు చెప్తానండి. ఇప్పుడు మనం కడుతూ ఉన్నాం అనమాట. కడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే మనకి డబ్బు దొరకలేదనుకోండి, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి అంతగా డబ్బు దొరకదు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 5-6 నెలలు కట్టేసి ఆపేస్తారు. ఒక నెల కట్టడం దొరకదనమాట. సరే నెక్స్ట్ మంత్ 2 కలిపి మనం కడదామని చెప్పేసి వెళ్ళి కట్టేటప్పుడు ఒక నెల కట్టకపోతే పెనాల్టీ వేస్తారండి. 1% పెనాల్టీ వేస్తారన్నమాట. 1% అంటే 10 రూపీస్. అప్పుడు మీరు అసలుకి ఒక 1000 రూపీస్ అనుకోండి, ఒక 10 రూపీస్ వేసి మరుసటి నెల 2010 రూపీస్ కట్టాలన్నమాట. ఇంకా ఎక్కువ నెలలు కట్టకపోతే దానికి కావాల్సిన పెనాల్టీ వేయాలి. ఎన్ని నెలలు కట్టకుండా ఉండొచ్చు అంటే ఒక 4 నెలలు, 3 నెలలు కట్టకుండా ఉండొచ్చండి. 4వ నెల కూడా కట్టకపోతే, 4 నెలలు కట్టకపోతే మన అకౌంట్ క్లోజ్ చేసేస్తారు, సరేనా. ఇంకా మనం వేయడానికి అకౌంట్ కాదు, ఈ ఆర్డీని క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఆ తర్వాత మనం వేయడానికి కుదరదు. అసలు ఈ ఆర్డీకి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారంటే 6.7% ఇంట్రెస్ట్ దొరికిద్దండి ఆర్డీకి. ఎందుకు ఈ ఆర్డీలో వేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఎస్ఐపి అంటే ఏంటో తెలియదు, అలానే స్టాక్స్ అంటే ఏంటో తెలియదు. సరే తెలుసుకొని వేశారనుకోండి, అది ఎప్పుడు లాభాలను పోయిద్దంటే లాభాలు పోదు, రిస్క్ ఉంది, కొంత రిస్క్ ఉంది. అప్పుడు మన డబ్బు పెరగవచ్చు, తగ్గవచ్చు. దానికి భయపడి ఏం చేస్తారంటే ఏదో మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కష్టపడి వేస్తున్నాం, అది తగ్గితే నష్టంలో పోతే ఎలా, అది గ్యారంటీ లేదని కూడా అంటున్నారు, రిస్క్ అంటున్నారు. ఎందుకు ఈ ఇబ్బందులన్నీ మనకి. మోస్ట్లీ లేడీస్ ఎక్కువగా వేస్తారండి ఆడి. అప్పుడు మనం ఈ పోస్ట్ ఆఫీస్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, ఇందులో వేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ కిందకే కదా వచ్చిద్ది, ఇందులో వేద్దాం. దీంట్లో మనకి ఎలాంటి రిస్క్ లేదు, భయం లేదు, గ్యారంటీగా మన మనీ మనకు వచ్చిద్ది, అందుకని ధైర్యంగా వేయొచ్చు అని చెప్పేసి ఇందులో వేయడం స్టార్ట్ చేశారు. దీని ఇంట్రెస్ట్ 6.7%. ఇప్పుడు ఇలా వేశారనుకోండి, 5 years తర్వాత మీ అమౌంట్కి ఇంట్రెస్ట్ వేసి ఇస్తారనమాట. ఇది కొంత అమౌంట్ జరగానే దానికి ఇంట్రెస్ట్ వేయడం చేస్తారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారండి దీనికి, మీరు డీటెయిల్గా కనుక్కోండి. అందువల్లే చాలామంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఇందులో వేయడం స్టార్ట్ చేశారనమాట. ఈ ట్యాక్స్బుల్ అంటే ట్యాక్స్బుల్లేనండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకొంతమంది ఏం చేస్తారంటే 5 years కట్టాలా, బ్యాంకులో లాగా మేము ముందుగానే తీసుకోవచ్చు, ఒక 3 years కట్టి మాకు అవసరం అయిపోయిందని కూడా తీసేవాళ్ళు ఉంటారు మధ్యలో. అలా తీస్తే ఏమవుతుందంటే మీకు 6.7% ఇవ్వరండి. ఇవ్వకుండా ఏం చేస్తారంటే 4% ఇస్తారు. మనం ఎంత ఇంట్రెస్ట్ అనుకున్నాం, 6.7 అనుకున్నాం, మీరు ముందుగా తీయబట్టి 4% ఇస్తారు, 6.7 ఇవ్వరు అనమాట, కట్ చేసి ఇస్తారు. అలానే కొంతమంది ఏం చేస్తారు, 5 years అవ్వబోతుంది అనుకున్నప్పుడు ఒక 5 days 10 days ముందే తీసేస్తారు. 5 days ముందు తీసినా కూడా మీకు 6.7% ఇవ్వరు అనమాట.
4% ఇస్తారు. ఇన్ని రోజులు ఆగారు, 5 days అయితే మీకు అమౌంట్ వచ్చింది కదా, అలా అనమాట. ఇప్పుడు పిల్లలకి ఒక 8th 7th ఉన్నప్పుడు చాలామంది వేస్తారండి. ఇంకొంతమంది అయితే పిల్లలు చిన్నప్పటి నుంచే వేస్తారనమాట. ఇలా వేస్తే 5 yearsకి, ఇప్పుడు 5 years అయిపోయింది తీసుకోవచ్చు అంటే ఎక్స్టెన్షన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇలా వేయడం వలన వాళ్ళ హయ్యర్ స్టడీస్కో దేనికో బాగా యూజ్ అయ్యిద్ది. మనం అప్పుడు అంత ఇబ్బంది పడక్కర్లేదని పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచే వేయడం స్టార్ట్ చేస్తారు. సరే, ఈ పిల్లల పేరు మీద మనం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అంటే, వీళ్ళు చిన్నపిల్లలంటే అకౌంట్ ఓపెన్ చేయడానికి కుదరదు. అప్పుడు తల్లిదండ్రుల పేరు మీద వేసుకోవచ్చు. ఈ జాయింట్ అకౌంట్ వేయొచ్చా, లేకపోతే సింగిల్ అకౌంట్ అంటే సింగిల్గా వేయొచ్చు, జాయింట్ అకౌంట్ కూడా వేయొచ్చు. పిల్లల పేరు మీద వేసేటప్పుడు మన పేర్లు మెన్షన్ చేసి వేయాలన్నమాట. అలా వేయడం వలన మీరు చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసుకున్నారనుకోండి, నెలకు 1000 రూపాయలు మన వల్ల కాదా, ఇంట్లో ఉన్న లేడీస్ కూడా వేయొచ్చు. వేసామనుకోండి ఎక్కువ వేయొచ్చు. ఇది అదే 100 నుంచి ఎంతవరకు అంటే 1 lakh వరకు కూడా మనం వేయొచ్చు ఎవ్రీ మంత్. మిడిల్ క్లాస్ వాళ్ళకి 1 lakh పాసిబుల్ కాదు. 1000 నుంచి 5000 వరకు మనం వేసుకోవచ్చు, సాధ్యమే ఈ లోపల. ఇలా వేసుకోవడం వలన మనం దాన్ని తీయకుండా అలానే వేస్తూ పోయామనుకోండి, వాళ్ళు 12th అయిన తర్వాత ఒక మంచి దాంట్లో జాయిన్ చేయాలి కోర్సులు అంటే ఈ మనీ వాళ్ళకి యూజ్ అయ్యిద్ది. సరేనా? లేదు ఇంకా దేనికైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి అలవాటును నేర్చుకోండి. నేను చెప్పాను కదా, మా పాప చదివేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు వేసేవాళ్ళండి. నాకు అప్పుడు అంత చెప్పాను కదా, అప్పుడు మన దగ్గర మనీ ఉన్నా కూడా ఐడియాస్ లేదు, అంత తెలివితేటలు లేవన్నమాట నాకు కూడా. ఏదో వెళ్ళటం, ఎవరి దగ్గర మాట్లాడను, వెళ్ళటం తీసుకురావటం, మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళటం, ఇంతే. అక్కడ చాలామంది లేడీస్ అందరూ నుంచొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఈ విషయాలు అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. మనకెందుకు మన ఇంటి విషయాలు ఇవన్నీ చెప్పుకోవడం, మనం దేనికి వెళ్ళాము తీసుకురావడానికి. ఆ పని మాత్రం చేద్దామని నేను పెద్దగా ఎవరితో కలిసేదాన్ని కాదు, అందువల్ల నాకు ఎలాంటి విషయాలు తెలిసేది కాదు. ఒకరోజు మేము ఎందుకో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో వచ్చిందండి మాకు, అది ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. అది తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ నుంచొని ఉంది. అప్పుడు చెప్పింది, ఇది స్కూల్లోనే ఓపెన్ చేసి ఇచ్చారు కదా, అప్పటి నుంచి ఆవిడకి 3 పిల్లలు, ఒక పాప, ట్విన్స్ అనమాట, 2 అబ్బాయిలు. 3 పేర్లు వేశానండి అని. పాప చదువు కూడా అయిపోయింది, ఆ 2 అబ్బాయిలు చదువుతూ ఉన్నారు. ఇప్పుడు తీసేస్తున్నాను నేను అమౌంట్ని అని చెప్పారు. అప్పటి నుంచి వేస్తున్నానంటే అవును, ఎప్పుడైతే నేను స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశానో అప్పటి నుంచి వేస్తున్నాను. చాలా గ్రేట్ అండి. అలాంటివి వేయడం వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. నేను పెద్దగా ఏముందిలే తెలియక వదిలేశాను, ఇప్పుడు బాధపడుతున్నాను. అలా వేసున్నట్లయితే బాగుండేది. మీరు కూడా ఇప్పుడు కూడా వేయొచ్చండి మనం, అందుకని వేసుకోండి. పిల్లలు ఉంటే ఇలా వేయండి. చాలా స్కీమ్స్ చెప్పాను నేను, సుకన్య సమృద్ధి యోజన చెప్పాను, పీపీఎఫ్ చెప్పాను, ఇది ఆర్డీ అనమాట. ఇలా 5 yearsకి ఒకసారి వేసుకొని మనం దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు మంచి విషయాలకి. లేకపోతే అలానే పెంచుకుంటూ పోయాం అనుకున్న ఒక పెద్ద అమౌంట్ వచ్చింది. సరే, ఎంత వస్తుందని నేను కొన్ని చెప్తాను, ఎంత వేస్తే ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారని. మీకు నచ్చినట్లయితే వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఇది ఆషామాషిగా దాచిపెట్టవచ్చండి. మనం ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడుతూ ఉంటాం. ఒక శారీ కొంటేనే 3000 2000 అలా ఉంటుంది. ఒక 1000 రూపీస్ మనం దాచిపెట్టలేమా? దాచిపెట్టగలం మనం అనుకుంటే. ఈ వేస్ట్ ఖర్చులు మానుకొని ఇలా వేసామనుకోండి, అదే ఒక అలవాటుగా మారిద్ది, మీకు ఒక మంచి అమౌంట్ వచ్చి చేరిద్ది. సరేనా? అందుకే చెప్తున్నా. నాకు కూడా వెయ్యాలని ఉందండి, చూద్దాం మరి. వేస్తే కనుక నేను మీతో చెప్తాను. సరేనా? 500 కట్టారనుకోండి 5 yearsకి ఎంత అయ్యిద్దంటే 30,000 అయ్యిద్ది అనమాట. మనం ఎవ్రీ మంత్ 500 చొప్పున కడితే 5 yearsకి 30,000 అయ్యిద్ది. దానికి వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చి 6.7 అని చెప్పాను కదా, అప్పుడు ఎంత వచ్చిందంటే 5,680 రూపీస్ వచ్చింది. మొత్తం కలిపితే 35,680 రూపీస్ అండి. ఇది చిన్న అమౌంట్ కదా, ఇలా వస్తుంది. 1000 కట్టారనుకోండి, ఎవ్రీ మంత్ 1000 చొప్పున 5 years కడితే 60,000 అయిద్దండి. ఇంట్రెస్ట్ దానికి 11,369 రూపీస్. ఈ 5 years కలిపి 11,369, మొత్తం కలిపితే 71,369 అయ్యిద్ది. సరేనా? ఇదే కనుక మనం 5,000 చొప్పున కట్టామనుకోండి, ఎన్ని మంత్స్ కడతాం? 5 years కడతాం. 5,000 చొప్పున, ఎవ్రీ మంత్ 5,000 చొప్పున. అప్పుడు మనకి ఎంత అయ్యిద్దంటే 3 lakhs అయ్యిద్దండి. 5 years ముగిసే లోపున ఎవ్రీ మంత్ 5,000 కట్టారంటే
ఆ స్కీమ్ ముగిసేలోపు మీకు ఎంత వచ్చిందంటే 3 lakhs వచ్చింది అనమాట. దానికి ఇంట్రెస్ట్ వచ్చేసి 56,830 వచ్చింది. అప్పుడు మొత్తం కలిపితే 3,56,830. ఇదే 10,000 కట్టారనుకోండి, అలా డబుల్ చేసుకోండి, 6 lakhs అయింది. దానికి ఇంట్రెస్ట్ వచ్చి 1,13,659. సరేనా? ఇదే కనుక 20,000 కట్టారనుకోండి, 5 years అయిపోయేటప్పటికి 12 lakhs అయింది అనమాట. దానికి ఇంట్రెస్ట్ వచ్చి 2,27,315. మొత్తం కలిపితే ఎంత అయింది? 12 lakhs ఏమన్నా అసలు, 2 lakhs ఏమన్నా ఇంట్రెస్ట్, 14,27,315. అదే కనుక మీరు 50,000 వేసారనుకోండి, 30 lakhs అయింది. 1 lakh వేసారనుకోండి, 60 lakhs అయింది. దానికి మంచి ఇంట్రెస్ట్. అదే కనుక 50,000 వేస్తే 30 lakhs అన్నాం కదా, దానికి తగిన 5 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట, సంథింగ్ వచ్చింది. ఇదే కనుక 1 lakh వేసారనుకోండి, 60 lakhs అయింది. ఇంట్రెస్ట్ అది కలిపితే ఎక్కడికో పోయిద్దండి, ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. అదే చెప్పాను, వెయ్యండి, 1000 రూపీస్ అలా వెయ్యొచ్చు. లేదు మేము ఎక్కువ వేస్తామంటే, లాంగ్ టర్మ్ వేస్తామంటే, ఇది వచ్చి చిన్న అమౌంట్లన్నీ వేసుకోవచ్చు. నాకు వచ్చేసి లాంగ్ టర్మ్, పిల్లలు పుట్టినప్పటి నుంచి వేస్తాం అనుకుంటే కనుక, ఈ ఆర్డీ కంటే కూడా మనకి ఎక్కువ లాభం వచ్చేది సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లలకి పీపీఎఫ్, మగపిల్లలకి ఎవరైనా వేసుకోవచ్చు. పీపీఎఫ్లో మీరు కూడా వేసుకోవచ్చు. దీనికంటే అది ఎక్కువ వచ్చిద్దండి. ఈ 5,000 చొప్పున వేసామనుకోండి, ఇక్కడ ఉన్న దానికంటే అక్కడ ఎక్కువ వచ్చిద్దండి. ఒకసారి కనుక్కోండి, సుకన్యకి పీపీఎఫ్కి ఎక్కువ వచ్చిద్దా, ఆర్డీకి ఎక్కువ వచ్చిద్దని కనుక్కోండి. నాకు తెలిసినంతవరకు వాటికే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బాగా వచ్చింది. ఇలా చిన్న చిన్న అమౌంట్లు అనుకుంటే కనుక, మరీ అది వచ్చి 15 years వేయాలి. అలా కాదు, 5 years తర్వాత మేము దేనికన్నా యూజ్ చేసుకుంటాం, 15 years వరకు వేయలేము, మాకు 5 years చాలనుకుంటే ఇందులో వేయండి, మంచి ఇంట్రెస్ట్. మీకు ఇష్టం ఉంటే నేనేం చెప్పానని కాదు, నేను మీకు తెలియజేస్తున్నాను అంతే. సరేనా? నాకు అనిపిస్తుంది 1,000 రూపీస్ అన్న ఎవ్రీ మంత్ వేద్దాం, బాగుంటుంది కదా అని. మన వల్ల అయినంతే కదండి మనం వేస్తాము. ఎక్కువ వేయాలని ఆశ ఉన్నా కూడా మనకు అంత ఇది ఉండాలి కదా, చేతిలో డబ్బు ఉండాలి కదా. మనకున్న దాంతోనే వేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక 5 yearsలో ఏదో ఒక అమౌంట్ వచ్చింది, అది మనకు ఆ టైంలో మంచిగా యూజ్ అయింది. సరేనా? అందుకని చెప్తున్నా, మీకు నచ్చినట్లయితే వెళ్ళి అన్ని డీటెయిల్స్ కనుక్కొని వెయ్యండి స్కీము. మీకు నచ్చితేనే వెయ్యండి. సరేనా? నేను చెప్పానని కాదు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.